ప్రియులారా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని యొక్క సాన్నిధ్యం చాలా స్పష్టమైనటువంటి క్లియర్గా ఒక విశ్వాసి అయిన మీరు తెలుసుకోవడానికి బైబిల్లో రాయబడినటువంటి 3వ సంఘటన ఇది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంకొకటి కూడా చెప్తా. అనగా నేను కేవలం ఒక 4 సంఘటనలను దీనికోసం నేను సెలెక్ట్ చేసుకున్నాను అంతే. కానీ బైబిల్లో అనేక పర్యాయాలు, అనేక సంఘటనలు ఉన్నాయండి. అందుకని చెప్పాను, మీరు తండ్రి దేవా, యావే దేవా, ప్రభువా, అబ్బా, నానా, తండ్రి అని చెప్పి ప్రే చేసిన, యేసయ్యా అని చెప్పి మీరు ప్రే చేసుకున్నా, పరిశుద్ధాందేవా అని పిలిచి ప్రే చేసుకున్నా, మరి ఫ్రెండ్స్, ఆల్ ఈ పేర్లు, ప్రార్థనలు అన్నీ కూడా త్రిత్విక దేవునికి మీరు సమర్పిస్తూ ఉన్నారు. అన్డివైడెడ్ యూనిటీ, ఎవరు వేరు పరపరాని ఒక సఖ్యత, అస్తిత్వం, ఏకత్వం, వన్ గాడ్, జస్ట్ వన్ గాడ్. అందువల్ల నీకు ఆత్మ ప్రేరేపించిన విధముగా ఏమైనా పిలుచుకుంటే ప్రే చేయండి, ఏ పేరైనా ఎత్తుకోండి, ఏ ప్రేరణ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ అడ్రస్ టు వన్ సింగిల్ గాడ్, వన్ సింగిల్ గాడ్. సో ఏం బాధపడబాకు. యేసుక్రీస్తు కుళ్ళు పుడుతుందేమో, పరిశుద్ధ దేవుడు ఫెయిల్ అవుతాడేమో, తండ్రి దేవుడు బాధపడతాడేమో, నథింగ్. నువ్వు ఏం పిలిచినా ఒకటే.